అందరికీ నమస్కారము. నా పేరు బృంద. ఇది సబ్బు నీళ్ళల్లో సబ్బు వేసి నానబెట్టుకుంటాను. నేను ఒక 20 ఏళ్ళ నుంచి వాడుతున్నాను. ఇది వాడుతుంటున్నాను. ఇప్పుడు మనం బయట నుంచి కొనుక్కొచ్చిన సబ్బులన్నీ పీసుగా వస్తుంది. గరిటెల గ్లాసులలో కటోరలు అన్నీ వస్తుంది. అలా నేను వాడకుండా నీళ్ళలో వేసి వాడుకుంటాను. ఇది 2 చెంచాలు ఇది స్పూన్ వేసుకుంటే పెద్ద స్పూన్ తోటి కొంచెం ఈ నీళ్ళు కొంచెం పోసుకోండి. పోసుకున్న తర్వాత మీరు నల్ల నుంచి అర గ్లాస్ నీళ్ళు పోసుకొని మీరు పాసాలు తోముకున్న ఆయన ఎంటి కొంచెం ఆయన కొద్దీ కొంచెం నీళ్ళు పోసి పెట్టుకోండి. ఇప్పుడు పాల గిన్నెలో మరకలు పోలేదంటే కొంచెం ఇది నీళ్ళు పోసి చుట్టుముట్టు కలిపేసి ఒక ప్లేట్ తోటి మూత పెట్టేయండి. అది కూడా మంచిగా అయిపోతుంది. ఇది ఆయన కొద్దిగా 2 సబ్బులు వేసి నానబెట్టేయండి. దాంట్లో కొంచెం నీళ్ళు పోసి పెట్టేయండి. ఆయన కొద్దిగా అంటే ఎన్నేళ్ళైనా మీకు ఖరాబ్ కాదు. మీరు వాడుకున్న కొద్దిగా ఎక్స్పైరీ డేట్ ఉంది లేదనేది సబ్బులకు వేసి పెడతారు, కానీ ఎక్స్పైరీ డేట్ అవసరం లేదు మనకి. మీరు ఇలా నేను వాడుకుంటాను, మీకు కూడా చూపిస్తున్నాను. దీని మనకి నీళ్ళు కూడా ఎక్కువ పడది. ఇది ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని 2 స్పూన్ వేసుకుంటున్నారు. కొంచెం ఈ నీళ్ళు పోసుకుంటున్నారు. నల్ల నుంచి నీళ్ళు పోసి పెట్టేసుకొని అది ఆయన కొద్దిగా కొన్ని నీళ్ళు పోసి ఆ నల్ల నీళ్ళే పోసేసుకోండి. ఆయన కొద్దిగా ఆయన తర్వాత డబ్బాని కడిగేసి దీంట్లో నుంచి కొంచెం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసి 2 సబ్బులు వేసి నానబెట్టేసుకోండి. కిందిది పైకి పైది కిందికి అవుతుంది. ఇది కావాలంటే ఫుల్ మొత్తం అయిన తర్వాత మీకు దగ్గర డబ్బాలు ఏమైనా ఖాళీ ఉంటే ఆ డబ్బాలో ఇది వేసి నానబెట్టుకోండి. ఇది ఐస్ క్రీమ్ డబ్బా. ఇప్పుడు సబ్బులు నాకు కొంచెం ఆగిపోతుంది. ఇప్పుడు నానబెట్టి చూపిస్తున్నాను. ఈ 2 సబ్బులు వేస్తున్నాను. ఇది ఒక 10 రోజులు అయినాక మంచిగా నానుతుంది. దాని తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నీళ్ళు పోసి నానబెడుతున్నాను చూడండి.